ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియోలో మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈ గురువారం నీ ఇంట్లో ఈ సాయి కోసం ఒక్క నైవేద్యం చేసి చూడమ్మా. నీ బాధ, కన్నీరు అన్నీ కూడా దూరం చేసి వెళ్తాను అని చెప్పి మన బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి. రేపు గురువారం నాడు ఖచ్చితంగా మన జీవితంలోకి ఒక సంతోషం అనేది రాబోతుంది. ఆ సంతోషం ఏ రూపంలోనైనా వస్తుందంటే నిజంగా అది మన గురువు రూపంలో, బాబా రూపంలో సాయి మన ఇంటికి తరలి వస్తున్నారు. రేపు మనకు ఎలాంటి ఆనందాన్ని పంచిపెడుతున్నారో ఈరోజు ఈ సందేశం ద్వారా విని చూద్దాం. ఒక్క నైవేద్యం పెట్టి చూడమ్మా. జీవితం అంతా నీకు రుణపడిపోయి ఉంటాను తల్లి. నీ ప్రతి కష్టంలో కూడా నీకు తోడుగానే నిలుస్తాను. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను తల్లి. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తితో ఆధ్యాత్మికంగా దృష్టి సాగించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ సాయి నీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాస్త ఆలస్యమైనా సరే మంచి శుభవార్తని వినబోతున్నావు తల్లి. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా కలతలే ఉన్నాయి. కన్నీటితో పరిణయం అవుతున్నారు. నీ బాధలు పంచుకోవడానికే రేపటి గురువారం నాడు ఖచ్చితంగా నీ ఇంట్లో అడుగు పెడతాను. నువ్వు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుపెట్టుకో తల్లి. నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడినని, నా యందు ఎవరైతే శ్రద్ధ ఉంచుతారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. జీవితకాలం సంతోషంగా బ్రతుకుతారు తల్లి. నువ్వు ఎప్పుడైనా ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాస్త ఈ సాయి విభూది ధరించు. ఎందుకంటే అది నీకు రక్షణగా ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా చెడు దృష్టి తగిలితే కాస్త నీకు ఇబ్బందులు గురి కావచ్చు. అలాంటి నరదృష్టి నుండి నువ్వు దూరంగా ఉండాలి అంటే నీకు ఈ సాయి రక్ష ఎంతో అవసరం. నువ్వు విభూది ధరిస్తే ఖచ్చితంగా నీ సాయి నీతోనే ఉన్నట్టు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా సాయి నామాన్ని జపిస్తూ ఉండు. ఏదైనా మంచి కార్యాన్ని నువ్వు మొదలు పెట్టే ముందు ఈ సాయిని తలుచుకో. నీ గురువు ఎల్లప్పుడూ నీకు రక్షణని కల్పిస్తాడు. ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్కరి భారాన్ని నేను మోయలేనా తల్లి? అవసరంగా ఆందోళన పెట్టుకోకూడదు. జీవితకాలం ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. నేను రావటానికి తలుపులు తెరచి ఉండనక్కర్లేదు. నాకు ఒక రూపం లేదు. నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలను, వెళ్ళగలను. అంతేకాని నా సాయి చెప్పేవన్నీ అబద్ధాలే, నా సాయి చెప్పినట్టుగా రాలేదే అని నువ్వు రేపటి రోజున ఎదురు చూడకు. నేను ఏదో ఒక రూపంలో వస్తాను. అది ఏ జీవి రూపమైనా కావచ్చు, లేదా మనిషి రూపమైనా కావచ్చు. నువ్వు గమనించాలి అంతే. నీకు నా స్పర్శ అర్థం కావాలి అంతే తల్లి. నీ బిడ్డలు మంచి స్థాయికి వెళ్తారు. జీవితంలో నిన్ను మంచిగా చూసుకుంటారు. ఈరోజు నువ్వు నీ బిడ్డల కోసం ఎంత తాపత్రయపడుతున్నావో రేపటి రోజున వారి భవిష్యత్తు అంతే సంతోషంగా ఉంటుంది. అలాగే నీ వృద్ధాప్యం కూడా చాలా చక్కగా సాగిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నీ బిడ్డలు రక్షిస్తూ ఉంటారు. నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ ఈ జన్మలో నీకు మంచి పిల్లలు కలిగారు కాబట్టి వారి వల్ల నీకెప్పుడూ సంతోషమే కలుగుతుంది. వారి వల్ల ఎలాంటి ఇబ్బందులకు నువ్వు గురి కాలేవు తల్లి. వారు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతారు. మంచి పొగడతలను కూడా అందిస్తారు. నువ్వు నా బిడ్డవి. నువ్వు ఏ విధంగా నా మాటలు నువ్వు వింటావో నీ బిడ్డలు నీ మాటలు అంతే ఇదిగా వింటూ ఉంటారు. వారు నువ్వు ఏం చెప్పినా సరే తూచా తప్పకుండా పాటిస్తారు. ఒకవేళ ఏదైనా సమయానికి మారం చేస్తే పట్టించుకోవద్దమ్మా. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం అర్థం చేసుకోవాలి తల్లి. నువ్వు దాన్ని అర్థం చేసుకొని వారి కోరికలను తీర్చే బాధ్యత కూడా నీదే.
వారి భవిష్యత్తు అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ గురువు మాటలు విన్న తర్వాత ఒక్కసారి ఆచరించి చూడు తల్లి. జీవితం ఎలా ఉంటుందో, ఎలా మారబోతుందో నీకు కనబడుతుంది. సాయి అని ఒక్కసారి పిలిచి చూడు తల్లి. ఓయి అని పలుకుతాను. బాబా అనే శరణు నేను. వేచి చూడు, కంటికి రెప్పలా కాపాడుతాను. ఎప్పుడైతే నా నామస్మరణం చేస్తూ ఉంటావో ఆ క్షణమే నీ ఇంట్లో ఏదో ఒక రూపంలో నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎవరో ధైర్యవంతుడు, వాడే భక్తుడు, వాడికి వాడే పరమాత్మ దొరకదు తల్లి. కాబట్టి నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందరగా నువ్వు పరమాత్మకి దగ్గరవుతావు. శ్రీ సాయి రూపాన్ని నువ్వు చూడగలుగుతావు తల్లి. బాబా ఎప్పుడో నీ మాటలు నేను వినవలసి ఉండేది, ఎందుకంటే చాలా ఆలస్యం చేసి తప్పు చేశాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని కష్టాలకు కారణాలు నేనే అయి ఉండొచ్చు. నా వల్లనే ఆ కష్టాలు పడుతూ ఉండొచ్చు. నేను చూసుకున్న కర్మఫలాల వల్లనే ఈరోజు నేను అనుభవిస్తూ ఉండవచ్చు. వీటన్నింటినీ నుండి నేను దూరంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలి. నా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి బాబా? ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి? ఒక్కసారి చెప్పు బాబా అని నీ మనసు అడుగుతుంది. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిలా మాట్లాడుతూ దిప్పి పొడుస్తూ బాధ పెడుతూ ఉంటారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నాలా ఉండరు. నువ్వేమో అందరితోనూ కలిసి ఉండు, సంతోషంగా ఉండు, ప్రేమతో పలకరించు. ఎవరైనా నిన్ను నొప్పిస్తే వాడిని పట్టించుకోవద్దు. ఆ మాటలు నీకు గుర్తు చేసుకొని ఎన్ని మాటలు చెప్తావు బాబా? కానీ ఆ మాటలు నాకు తోటాలా గుచ్చుకుంటాయి. వారు పెట్టే క్షోభ నేను అనుభవించలేకపోతున్నాను. మనిషి ఎందుకు ఇన్ని పాపాలు చేస్తాడు? ఎందుకు ఇన్ని అనుభవిస్తాడు? అందరితో ఎందుకు మాటలు పడతాడు బాబా అని నువ్వు నా మనసుని ఎంతో అడిగి చూస్తున్నావు తల్లి. ఈ మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి. నీ మనసులో రేగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం నీ సాయి చెప్పేది ఒక్కటే. జీవిత ఆశయాన్ని, పట్టుదలని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే వాటిని ఆలోచనలోకి తీసుకోకూడదు. నీ ఆలోచన అంతా ఒక్కటే అయిపోయి ఉండాలి. అది నువ్వు ఏది జరగాలి అని అనుకుంటావో, నేను ఏ స్థాయిలో ఉండాలి అని నువ్వు భ్రమపడుతున్నావో అది రుజువు చేసుకోవడానికి, నిజం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నిన్ను అన్నవారందరూ కూడా ఆ రోజు నువ్వు మంచి స్థాయిలో ఉన్న రోజు వారే నిన్ను చూసి పొగుడుతారు. నీతో ఏదైనా అవసరం ఉందంటే నిన్ను ప్రశ్నిస్తూ, నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉండే జనం మధ్య బ్రతుకుతున్నావు. అలాంటి వారి పట్ల ఇంత ఆలోచనలు చేసే అవసరమే లేదు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము. సమయం కంటే వేగంగా మనుషులు కూడా మారే మనుషుల మధ్య ఈరోజు బ్రతుకుతున్నాము. అందుకే ఎవరితో ఎలా బ్రతకాలో, ఎంతలా ఉండాలో అంతలోనే ఉంటే మంచిది. మన వాళ్ళు అనుకోవడం నిజంగా మనం చేసే పెద్ద తప్పు. ఎప్పుడైతే మన వాళ్ళు మనతో ఉన్నారు, కల్మషం లేకుండా బ్రతుకుతున్నారు, అందరితో ప్రేమగా పలకరిస్తున్నారు అని అనుకొని మనం వారితో ఎక్కువగా చనువు తీసుకొని మన సమస్యలు చెప్పుకొని ఇంకా ఇంకా మనమే దిగజారిపోతున్నాము. అలాంటి వారి దగ్గర నువ్వు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. నీ జీవితం కూడా కష్టాల్లోకి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే వారిని, నా ఆత్మీయులు, నాకు ఎంతో ఇష్టమైన వారు, నా మనసుకు నచ్చిన వారు కాబట్టి వారితో నా బాధల్ని పంచుకుంటే కాస్త అయినా తగ్గుతుంది అని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే రేపటి రోజున ఖచ్చితంగా ఆ కష్టాలే, నువ్వు చెప్పుకున్న బాధలే ఇంకా ఇంకా నిన్ను దిగజార్చేలా చేస్తాయి. అలాగే ఈ కష్టాలు పంచుకోవడానికి, సంతోషాలను పంచుకోవడానికి నీతో పాటే ఏకైక వ్యక్తి ఆ భగవంతుడు ఉన్నాడు. అతనితో పంచుకో, నీ బాధలు చెప్పుకో. అతనికి చెప్పే కాస్త అయినా ఊరట కలుగుతుంది. అంతేకాని మనిషితో చెప్పుకుంటే ఆ మనిషి నీ కష్టాన్ని తీరుస్తాడా చెప్పు? కల్మషం తెలియని నీకు ఎప్పటికీ హాని జరగదు బిడ్డా. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేస్తావేమో. కాస్త ఓపిక పట్టి చూడు, క్షణాల్లో అవి జరిగిపోవచ్చు. ఏమో, ఎవరికి తెలుసు? ఏ క్షణం ఎలా జరుగుతుందో ఎవరు ఊహించలేరు. భగవంతుడికి నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే
మొదటిగా, నీలో ప్రహ్లాదుడికి ఉన్నంత విశ్వాసం, బిలానికి ఉన్న ఆశ, ద్రౌపది పిలిచినట్లు పిలిస్తే మీరా అంత ఓపికతో వేచి ఉంటే శ్రీ సాయి పరమాత్ముడు తప్పకుండా వస్తాడు. ఎప్పుడూ కూడా నీలో ఆ సహనాన్ని కోల్పోవద్దు. నువ్వు సహనంతో ఉండి చూస్తే ఏదైనా సరే నువ్వు గెలవగలవు. నువ్వు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో. సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తూ ఉండవచ్చు, కానీ నీ సాయి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు బిడ్డా. ఇది గుర్తుపెట్టుకొని మసలుకుంటే నీ జీవితం సుఖంగా సాగిపోతుంది. నా సర్వం నువ్వే సాయి, నా జన్మ నీవే, ఏ అంకితం సాయి అని నువ్వు నన్ను అనుకుంటూ ఉంటావే, మరి అంత అంకిత భావాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నా మీద నువ్వు ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నావు, నమ్మకాన్ని పెంచుతున్నావు? వాటిని గుండెల్లో పెట్టుకోవాలి. నీ సాయిని మనసులో పెట్టుకొని ఆరాధిస్తూ ఉండు. ఎప్పటికప్పుడు నీలో ఉన్న అహంభావాన్ని తొలగిస్తూ రావాలి. అప్పుడే నీలో ఆత్మస్థైర్యం బలపడి ఎందులోనైనా సరే నువ్వు నెగ్గగలుగుతావు. నీ మనసు కలత చెందినప్పుడు ఒక్కసారి ఈ సాయి నామాన్ని పలుకు. నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్ర చదువు, నా సచ్చరిత్ర పఠనం చెయ్యి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడుతుంది. నేను నమ్ముతున్నాను. నీకు నేను హామీ ఇస్తున్నాను. నా మాటలపై నువ్వు నమ్మకం ఉంచుకో బిడ్డా. జీవిత ఆశయాన్ని నిలబెట్టుకోవాలంటే నీ బాధలు భరించి నువ్వు ముందుకు వెళ్ళాలి, అంతే. నీ సాయి మార్గం ఒకటే. నువ్వు ఎంచుకోవాల్సింది నీ జీవితం ఎప్పుడైనా సరే సుఖంగా సాగిపోయి సంతోషంగా నీ వాళ్లతో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సాయిని గుర్తు చేసుకో తల్లి. నిన్ను ఎవరైనా తిరస్కరించినా నిరుత్సాహపడిపోకు. ఎవరైనా విసిరిస్తే దేవుడు నిన్ను పైకి లేపుతాడు అని అర్థం చేసుకో. నీకు ఆ భగవంతుడి రక్ష ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈరోజు నీ మనసులో ఉన్న ఆవేదనని బయటపెట్టు. నా ముందు కూర్చొని నీకేం కావాలో అడుగు. ఈ గురువారం నాడు నీ ఇంట్లోకి నీ సాయి రాబోతున్నాడు. తప్పకుండా నీ సాయి నువ్వు కోరిందే అందిస్తాడు. నీ బాధ కన్నీరు తుడవడానికే వస్తున్నాడు తల్లి. రేపటి రోజున ఒక్క పని చేసి చూడు. నా కోసం ప్రత్యేకంగా ఇది చెయ్యి అని నేను అనటం లేదు. నా కోసం ఈ నైవేద్యాన్ని పెట్టమ్మా అని నోరు తెరచి అడుగుతున్నా. నీ సాయి కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా తల్లి? రేపు ఏ జీవి రూపంలో వస్తానో నాకే తెలియదు. నీ మనసు కలత చెందకుండా రేపు తప్పకుండా నా సాయి నా ఇంట్లో అడుగు పెడుతున్నాడు అని చెప్పి నువ్వు నీ ఇంట్లో సాయి ఆరాధన చెయ్యి. ఈ సాయి సచ్చరిత్ర చదువు. రేపటి గురువారం రోజు నువ్వు ఏ విధంగా ఈ గురువారం నీ సాయిని గురువును ఏ విధంగా ఆరాధిస్తావో అదే విధంగా ఆరాధించి చూడు. ఆ తరువాత నువ్వు నా కోసం ఎలాంటి నైవేద్యం పెడతావమ్మా? నువ్వు ఏం పెట్టినా నేను తీసుకోవడానికి, అంటే నువ్వు ఇచ్చింది స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆఖరికి నీ ఇంట్లో బెల్లం, నీళ్లు, పాలు ఉన్నా సరే వాటిని కడుపు నిండా తీసుకొని నేను వెళతాను. సంతృప్తిగా దానిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నీ మనసుకి ఈరోజు నాకు బాబా ఎక్కడ కనపడటం లేదు, ఏ జీవి రూపంలోనూ కనిపించడం లేదే, బాబా నువ్వు ఎక్కడ ఉన్నావు, త్వరగా రా, నీ కోసం నీ నైవేద్యం సిద్ధం చేసి ఉంచాను అని నువ్వు మనస్ఫూర్తిగా పిలువు తల్లి. ఏ కుక్క రూపంలోనైనా సరే నీ ముందుకు వచ్చి వాలిపోతాను. ఇది సాయినే అని నువ్వు భ్రమపడకు. నిజంగా సాయిని అనుకో. వెంటనే నువ్వు చేసిన నైవేద్యం పెట్టేయి. వెంటనే నేను తిని కడుపు నిండా ఇది బాగుంది తల్లి, నాకు నచ్చింది అని చెప్పి నీ మనసులో సంతోషం పెట్టి వెళ్తాను తల్లి. ఇక ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ఈరోజు నీకు ఈ బాబా ఇచ్చిన సందేశం నచ్చింది అని భావిస్తున్నాను. గురువారం నాడు ఈ నైవేద్యం సిద్ధంగా ఉంచు. ఆ నైవేద్యం మొదటిగా నాకే అందుతుంది తల్లి. నువ్వు ఇక ఎలాంటి చింత చేయకు, బాధపడవద్దు. నీకన్నింటినీ ఎప్పటికైనా తుడుచుకో తల్లి. ఇప్పటి వరకు
నువ్వు సాయి ముందు కూర్చొని ఉంటే, ఈ మాటలు వింటూ ఉంటే, నిజంగా నీ సాయి నీ పక్కన కూర్చొని నీ తలని నిమురుతూ కనిపిస్తూ, తల్లి నీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా చాలా చూస్తావమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు మంచి స్థాయిలో ఉండాలన్నదే నా అభిప్రాయం. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి. ఇక ఎలాంటి దిగులు చెందకు. నీ సాయి వచ్చేశాడు. రేపటి రోజు నీకు అన్ని శుభవార్తలే. కన్నీటితో నువ్వు నన్ను ఆహ్వానం పలకకు. సంతోషంతో ఆహ్వానించు. వెంటనే నీ ముందుకొచ్చి వాలిపోతాను. రేపటి గురువారం రోజు ఉదయం లేవగానే ముఖ్యంగా నువ్వు చేయవలసింది నీ ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి తరువాత సాయి నామాన్ని కాసేపు కూర్చొని పారాయణం చేసుకో. ఒక 10 నిమిషాలు పారాయణం చేసిన తరువాత నీ ఇంట్లో దీపారాధన చెయ్యి. అది కూడా మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యి. ఆ తర్వాత సాయికి ఏదైనా సరే, ఆఖరికి నీ ఇంట్లో పళ్ళు ఉన్నా సరే నైవేద్యంగా పెట్టు తల్లి. ఆ నైవేద్యాన్ని నువ్వు కూడా స్వీకరించాలి. ఆ తరువాత నీ ఇంటిల్లిపాది కూడా తినాలి. ఇంకా చెప్పాలంటే ఏదైనా నీ ఇంటి ముందుకొచ్చి వాలితే ఖచ్చితంగా ఆ జీవికి లేదనకుండా పంపకుండా మీ ఇంట్లో ఉన్నదిచ్చి పంపు తల్లి. ఆ క్షణం నీ సాయి వచ్చాడు అనుకో. ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడాలి. అప్పుడే నీ సాయి అనుగ్రహం నీకు వెంటనే కలుగుతుంది. నీ ఇంటి ముందు ఒకవేళ ఒక కుక్క వచ్చి నిన్ను తదేకంగా చూస్తూ నిలబడితే వెంటనే దానికోసం ఏదైనా పెట్టు తల్లి. ఒకవేళ నా ఇంటి ముందు ఎవరికీ రాలేదు బాబా, నేను ఏ జీవికి చూడలేదు లేదా పక్షి రూపంలో చూశాను అంటే వెంటనే ఆ పక్షికి కొన్ని గింజలు వేయమ్మా. నేను ఏదో ఒక రూపంలో వస్తాను. నువ్వు నైవేద్యమే పెట్టాలి అన్నది లేదు. ఏ జీవికి ఏం పెట్టాలో అది పెడితే చాలు. ఆ జీవి సంతృప్తి చెంది వెళితే చాలు. ఆ క్షణం నేను పడే ఆనందం అంతా ఇంతా కాదు తల్లి. ఎందుకంటే నా బిడ్డ నన్ను మరవలేదు. నేను చెప్పిన విధంగా ఆచరించండి. నా బిడ్డకి ఖచ్చితంగా ఈ కష్టాల నుండి బయటపడేయాలి అని బాబాగారు ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతంగా మన కోసం ఈ వీడియోని మన ముందుకు తీసుకువచ్చారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.